క్యూ హబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు మనం చర్చించబోయే చర్చ రూపాయి విలువ పతనం అవ్వడం. అసలు రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుంది? ప్రపంచ మార్కెట్లో డాలర్కు అంత ప్రాముఖ్యత ఎందుకు కలిగి ఉంది? మరియు అసలు రూపాయి విలువ పతనం కావడానికి కారణాలు, రూపాయి విలువ తగ్గింపు చర్యగా ప్రభుత్వాలు ఎలాంటి ఆలోచన చేయాలి, మరియు అసలు సామాన్యునిపై ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది, మరియు స్వతంత్రం తర్వాత ఎలాంటి ఒడిదుడుకులకు లోనైంది మన రూపీ విలువ అనేది ప్రొఫెసర్ డాక్టర్ ఎండి ఖాజా మొయినుద్దీన్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్, గత కొంతకాలంగా చూసుకుంటే భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రూపీ విలువ తగ్గడం. అసలు రూపీ విలువ పతనం అవడం అంటే ఏంటి సార్? అసలు ప్రపంచ మార్కెట్లో డాలర్కు అంత ప్రాముఖ్యత ఎందుకుంది సార్? దీనిపైన మీ విశ్లేషణ ఒకసారి తెలియజేయగలుగుతారా సార్? తప్పకుండా మహేష్ గారు. అయితే గత కొన్ని రోజులుగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు కరోనా సమస్య, దాని తర్వాత వచ్చేసి ద్రవ్యోల్బణం, ఇప్పుడు కొత్తగా రూపాయి పతనం. అయితే రూపాయి పతనం అంటే కేవలం భారతదేశ సమస్యనే కాదు, ఇది ప్రతి దేశం కరెన్సీ యుఎస్ యొక్క డాలర్తో పోల్చుకున్నప్పుడు ఎంతో కొంత కరెక్ట్ కావడం జరుగుతుంది. కానీ భారతదేశ రూపాయి మిగతా దేశాల కరెన్సీతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ పతనానికి గురైందని చెప్పవచ్చు. మీరు అడిగారు డాలర్కు అంత ప్రాముఖ్యత ఎందుకుంది, ప్రపంచ మార్కెట్లో యుఎస్ డాలర్కు అంత ప్రాముఖ్యత ఎందుకుంది అంటే, అయితే ఈ ప్రాముఖ్యత మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ డాలర్ ఒక విదేశీ మారక సాధనంగా ఏర్పడింది మహేష్ గారు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచ దేశాల్లో అంటే మీరు ఏ దేశం తీసుకోండి, ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంది. భారతదేశానికి రూపాయి ఎలానో, రష్యాకు రూబెల్, యుఎస్కు డాలర్, సౌదీ కంట్రీస్ చూసినట్లయితే రియాల్, ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంది. కొన్ని దేశాలకు కామన్ కరెన్సీ ఉంది. అన్ని కరెన్సీలకు యుఎస్ డాలర్ ఒక డామినెంట్ కరెన్సీగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాల కరెన్సీలన్నింటిలో యుఎస్ డాలర్ ఒక డామినేటెడ్ కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ యుఎస్ డాలర్ ఒక బెంచ్ మార్క్ లాగా పనిచేయడం జరుగుతుంటుంది. అంటే ఒక దేశ కరెన్సీ బలపడుతుందా లేదా బలహీనపడుతుందా యుఎస్ డాలర్ను ప్రామాణికంగా తీసుకున్నప్పుడే తెలుస్తుంది. ఎందుకు మరి యుఎస్ డాలర్కి అంత ప్రాముఖ్యత ఉంది అంటే, అంతర్జాతీయ మీరు వ్యాపార వ్యవహారాలు తీసుకున్నా కూడా, లేదా అంతర్జాతీయ పెట్టుబడుల వ్యవహారాలు తీసుకున్నా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా వారి యొక్క కార్యకలాపాలను డాలర్లోనే కొనసాగిస్తాయి. అంటే విదేశీ వ్యవహారాలన్నీ కూడా, అది వ్యాపార కార్యకలాపాలు కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అది సాధారణంగా యుఎస్ డాలర్లోనే ట్రేడ్ చేయబడతాయండి. అందుకే డాలర్ అనేది అంత ప్రాముఖ్యత సాధించుకుంది. ఇంకొకటి ఏంటి అంటే, యుఎస్ డాలర్కు అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే, యుఎస్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబుల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ కావచ్చు. సో ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేది మనకు చరిత్రలో చూసినట్లయితే బ్రిటన్ వుడ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. అగ్రిమెంట్ తర్వాత యుఎస్ డాలర్ ఒక వెహికల్ లాగా తయారైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఎక్స్చేంజ్ వెహికల్ లాగా తయారైపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ యొక్క రీపేమెంట్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. యుఎస్ డాలర్ అనేది దాని మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రపంచ దేశాలన్నింటికి. ఎందుకంటే వాళ్ళు ఎంత క్రైసిస్లో వెళ్ళినా కూడా, ఎంత డెట్ క్రైసిస్లో వెళ్ళినా కూడా యుఎస్కు రీపేమెంట్ కెపాసిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి డాలరే మనం ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం ఏంటంటే, యుఎస్ ఏంటంటే అక్కడ డిస్క్రిమినేషన్ అంటే డొమెస్టిక్ సిటిజన్స్కు మరియు ఫారినర్స్కు మధ్య డిస్క్రిమినేషన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే అందుకే మోస్ట్ యాక్సెప్టబుల్ కరెన్సీగా ఉంటుంది అది. సో ఈ కారణాల వల్ల మనం యుఎస్ డాలర్ ఒక స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఓకే సార్, చాలా బాగా వివరించారు. రూపాయి పతనం కావడానికి కారణం ఏమిటి, ప్లస్ ప్రపంచ మార్కెట్లో డాలర్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంతగానో ఉంది అనేది చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా వివరించగలిగారు. సరే, ఓకే సార్. మరి స్వతంత్రం సిద్ధించిన నాడు
రూపాయి వాల్యూ ఏ విధంగా ఉంది? స్వతంత్రం సిద్ధించినాడు రూపాయి వాల్యూ ఏ విధంగా ఉన్నది అనుకుంటే, తర్వాత పరిణామ క్రమంలో రూపాయి యొక్క ఒడిదుడుకులు ఏ విధంగా సాగినాయి, దీనికి గల కారణాలు మీరు విశ్లేషించగలరని నా యొక్క మనవి. తప్పకుండా మహేష్ గారు, మీరు అడిగారు స్వాతంత్రం తర్వాత నుంచి ఇండియన్ రూపీ ఏ విధంగా మారుతూ వచ్చింది, డాలర్తో పోల్చుకుంటే రూపాయి ఎటువంటి ఒడిదుడుకులకు గురైంది. సో మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయ రూపీ విలువ 4.16గా ఉంది మహేష్ గారు. అంటే ఒక డాలర్ ఈక్వల్స్ టు 4 రూపాయల 16 పైసలు. దాని తర్వాత 1960కి వచ్చేసరికి 4.76కు పడిపోయింది. అంటే దాదాపు ఒక 60 పైసలు. 47లో 4.16 ఉన్నటువంటి రూపీ విలువ 1960 వచ్చేసరికి 4.76కు పడిపోయింది. అంటే కేవలం పెద్ద గ్యాప్ లేదు, జస్ట్ 60 పైసలు మాత్రమే పడిపోవడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనం 1970కి వచ్చేసరికి రూపీ విలువ 7.5గా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఓకే, 1960లో 4.76 ఉన్నటువంటి రూపీ విలువ డాలర్తో పోల్చుకుంటే, అంటే ఒక డాలర్తో పోల్చుకుంటే 1970కి వచ్చేసరికి 7 రూపాయల 50 పైసలు. అంటే ఒక డాలర్ ఈక్వల్స్ టు 7 రూపాయల 50 పైసలు అయింది. అయితే ఇక్కడ మీరు ఆ గ్యాప్ అర్థం చేసుకోవాలి. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు నన్ను, సార్ అంత గ్యాప్ ఎందుకు వచ్చింది, 1960 నుంచి 70 మధ్యలో ఏం జరిగింది, ఎందుకు రూపీ అంత పతనమైందని. అయితే 1950 నుంచే మన ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఆ కాలంలో మనం విదేశాల నుంచి తీసుకున్నటువంటి రుణాలు పెరిగిపోయాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 తర్వాత విదేశీ రుణాలు ఎక్కువయ్యాయి, దానిపైన వడ్డీలు కూడా పెరిగాయి. దానికి తోడు 1962లో ఓకే ఇండియా మరియు చైనాకు యుద్ధం జరిగింది. 1962లో ఇండియా మరియు చైనా యుద్ధం జరిగింది. అది సమస్యలోపే 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం. అదే నెక్స్ట్ ఇయర్లో 1966లో నేషనల్ ఎమర్జెన్సీ ఏర్పడింది భారతదేశంలో. అంటే ఫుడ్ క్రైసిస్ అంటాం దీన్ని మనం. ఓకే, 1960. సో అదే 1966లో మనకు ఏం జరిగిందంటే రూపీ డివాల్యుయేషన్ కూడా జరిగింది. అంటే స్వాతంత్రం తర్వాత 1949లో ఒకసారి మనకు రూపీ డివాల్యుయేషన్ జరిగింది, 1966లో కూడా మనకు ఒకసారి రూపీ డివాల్యుయేషన్ జరిగింది. ఓకే, సో దీని యొక్క ఇంపాక్ట్ మనకు దేని మీద పడింది, రూపీ వాల్యూ మీద పడింది. అందువల్లనే 1970లో ఓకే రూపీ వాల్యూ 7 రూపాయల 50 పైసలు అయింది. దాని తర్వాత అంటే అది ఒక 1960s నుంచి 1973 మనం ఏమని చెప్పచ్చు అంటే ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్పవచ్చు మహేష్ గారు. అంటే దాదాపు ఎమర్జెన్సీ పీరియడే అది. ఓకే, అంటే అన్ని యుద్ధాల వాతావరణం ఆ ఎరాలో. దాని తర్వాత 1975లో మనకు 73-75లో ఏం జరిగిందంటే ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది మనకు. ఆయిల్ క్రైసిస్ అంటే ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. అంటే ఒపెక్ ఏం చేసింది అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ను లిమిట్ చేసి పడేసింది. అంటే సప్లై ఆగిపోయింది. సో దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ రూపీ మీద పడింది. అంటే ఎప్పుడు కూడా మనం మీకు తెలుసు సప్లై అనేది తగ్గినప్పుడు ఓకే దాదాపు దాని యొక్క ఇంపాక్ట్ దేని మీద పడుతుంది, డిమాండ్ మరియు ప్రైసెస్ మీద పడతాయి. ఓకే, అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై జరగదు. అప్పుడు డిమాండ్కి అనుగుణంగా సప్లై జరిగినప్పుడు ఏమేస్తుందంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఏం చేసిందంటే అప్పుడు ఆ ఆయిల్ సంక్షోభం వల్ల మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి. ఓకే, సో దాని ఇంపాక్ట్ మనకి ఎక్కడ వచ్చింది, 1973లో మళ్ళీ అది 8 రూపాయలు. అంటే మన 7.5 ఉన్నటువంటి రూపీ వాల్యూ 8కు పడిపోయింది మళ్ళీ అప్పుడు. ఓకే, సో దీని తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ దాని తర్వాత మనం చేసినటువంటి రూపీ డివాల్యుయేషన్ యొక్క ఇంపాక్ట్ 1990 వరకు కొనసాగింది మనకు. అందుకే మనకు చూడొచ్చు మనం ఇక్కడ 1985లో 12.37కి వచ్చింది. ఓకే, దాని తర్వాత 1990కి వచ్చేసరికి అది 22.74. అంటే 1990-91 కాలంలో మన యొక్క డాలర్తో పోల్చుకుంటే మన రూపీ 22 రూపాయల 74 పైసలు ఉండే. అంటే మన ప్రయాణం 4 రూపాయల నుంచి మొదలైతే ఓకే 1990-91కి వచ్చేసరికి అది 22 రూపాయలకు వచ్చేసింది అన్నట్టు. అయితే 1991 ఎరా అనేది అది ఇంకొక డిజాస్టర్ చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో 1991 పీరియడ్ ఒక డిజాస్టర్. ఎందుకు అంటే 1991లో మనకు ఆర్థిక సంక్షోభం ఉంది ప్లస్ రాజకీయ సంక్షోభం రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే మైనార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న టైం అది. ఓకే,
సో అది సో 1991లో ఏం జరిగిందంటే ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభంలో ఏర్పడు ఓకే విదేశీ రుణాలు పీక్స్లోకి వెళ్ళిపోయినాయి అప్పుడు. ఓకే, ఎటువంటి పరిస్థితి ఉంది అంటే 1991 టైంలో మన భారతదేశ ఆదాయంలో దాదాపు 39% విదేశీ రుణాలపై వడ్డీకే సరిపోయేది. అంటే మనం 100 రూపాయలు మన ఆదాయం ఉన్నట్లయితే దాదాపు దాంట్లో 39 రూపాయలు విదేశీ రుణాలపై చెల్లించే వడ్డీ జరిగేది. ఓకే, అటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే భారత ద్రవ్యలోటు భారత జీడిపిలో 7.3%గా ఉండేది. భారత జీడిపిలో ఓకే ద్రవ్యలోటు ఎక్కడ దాకా ఉంది అంటే 7.3% ఉంటుంది. సో అంతటి విపత్కరమైన పరిస్థితి. సో ఒకానొక పరిస్థితిలో ఏం చేసిందంటే అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశాన్ని డిఫాల్టర్గా ప్రకటించే పరిస్థితి. అంతటి విపత్కర పరిస్థితి మనకు 1990లో జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ప్రధాని శ్రీ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే రూపీని మళ్ళీ డివాల్యుయేషన్ చేయడం జరిగింది. ఓకే, మూల్యహీనీకరణ అంటారు. 2 టైమ్స్ చేశారు ఇక్కడ. 2 టైమ్స్ అంటే 1 or 2 months గ్యాప్తో మనకు జూన్ 1991 ఆ టైంలో జూన్ అండ్ ఆగస్టు కాలంలో 2 టైమ్స్ మనం రూపీ డివాల్యుయేషన్ జరిగింది. సో రూపీ డివాల్యుయేషన్ దాని యొక్క ఇంపాక్ట్ మళ్ళీ మనకు ఎక్కడ దాకా జరిగింది అంటే 98లో 41.26. ఓకే, 90స్లో 22.74 సంథింగ్ ఉన్నట్లయితే 98కి వచ్చేసరికి అది 41.26. ఓకే, సో దాని తర్వాత 2000 నుంచి కరెన్సీ మనకు యుఎస్ డాలర్తో పోల్చుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీ అంత తక్కువగా అయిపోయింది. అంటే మనకు 1991లో వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణలు కావచ్చు, స్టెప్స్ కావచ్చు, లిబరలైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, అవన్నీ వెరిసి ఓకే కాస్త మనకు అంతర్జాతీయ మార్కెట్లో రూపీని స్ట్రాంగ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మనం 2000లో 44.94 ఉన్నట్లయితే 2006కి వచ్చేసరికి జస్ట్ 45.20, అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఒక 1 రూపీ కంటే ఎక్కువ ఫాల్ లేదు మనకు. దాని తర్వాత 2012కి వచ్చినా కూడా మనకు 52 పాయింట్, అంటే 7 ఇయర్స్లో జస్ట్ 6 రూపీస్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ 1 or 2 రూపీస్ ఫాల్ ఉంటుంది మహేష్ గారు. ఓకే, ప్రతి సంవత్సరం ఏ దేశం కరెన్సీ అయినా కూడా డాలర్తో పోల్చుకున్నట్లయితే 1-2% కరెక్షన్ జరుగుతుంది. దాన్ని మనం పెద్దగా దాన్ని అద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి కాదు. దాని తర్వాత వచ్చేసి 2014లో 62.33కి వచ్చింది అక్కడికి. దాని తర్వాత అది కూడా అక్కడ కూడా మనకు పెద్ద చేంజెస్ ఏం కాలేదు. 2019కి వచ్చేసరికి 70 రూపాయల 79 పైసలు అయిపోయింది. ఓకే, సో అక్కడి నుంచి మనకు మళ్ళీ రూపీ యొక్క వాల్యూ పడిపోవడం చూసాం. ఎందుకంటే 2020లో మనకు కరోనా ఇంపాక్ట్, అంటే భారతదేశాన్ని కాక ప్రపంచ దేశాలన్నింటినీ ఓకే డిస్టర్బ్ చేసినటువంటి కోవిడ్ పాండమిక్తో సో ఇండియన్ రూపీ బలహీనపడింది. ఓకే, సో ఎందుకంటే ఆ టైంలో కరోనా వల్ల ఇండియన్ రూపీ ఎందుకు బలపడింది అంటే మనకు విదేశాల నుంచి వచ్చేటువంటి ముడి సరుకులు ఏమిటంటే లిమిట్ అయిపోయాయి, అంటే సప్లై ఆగిపోయింది. సో కాబట్టి మనం ఎక్కువ ధరలు వెచ్చించి మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఏమైతుందంటే అప్పుడు రూపీ వాల్యూ పడిపోయింది. సో రీసెంట్గా అది 2021కి వచ్చేసరికి 74.75గా ఉండి ఇప్పుడు రీసెంట్గా మనం ఈరోజు 79, 78 ఆ టైంలో మనకు కొనసాగుతుంది. సో ఇంకోస్త కరెక్షన్ చేసినట్లయితే ఇది 80 రూపీస్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది మహేష్ గారు. ఓకే సార్, చాలా బాగా వివరించారు. స్వతంత్రం సిద్ధించిన టైంలో రూపాయి తగ్గుదల ఏ విధంగా ఉంది, ఆ పరిణామ కాలంలో ఎలాంటి ఒడిదుడుకులకు రూపాయి విలువ లోనైంది అనేది చాలా చక్కగా వివరించారు. ఓకే సార్, అసలు ఈ రూపాయి విలువ తగ్గుదలకు కారణాలు ఏమిటి? ఈ రూపాయి విలువ తగ్గుదలకు కారణాలు ఏమిటి? మరియు ప్రభుత్వాలు ఈ రూపాయి విలువను ఈ తగ్గుదలకు లేదా పతనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? దీనిపైన మీ విశ్లేషణ ఏం భావిస్తారు? తప్పకుండా మహేష్ గారు. అయితే రూపీ పతనానికి ఒక కారణం అని చెప్పరాదు మహేష్ గారు, చాలా కారణాలు ఓకే ప్రేరేపించాయని చెప్పుకోవచ్చు రూపాయి పతనానికి. మనకు 2020లో ఏర్పడినటువంటి కరోనా సంక్షోభం కావచ్చు, 2021లో ఏర్పడినటువంటి 2022లో ఏర్పడినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, దాని తర్వాత ద్రవ్యోల్బణం, ఇవన్నీ కలిపి ఇండియన్ కరెన్సీ మీద అటాక్ చేశాయని చెప్పవచ్చు. సరే, కరోనా 2020లో వచ్చింది, 2021 చివరి వరకు మనం దాని నుంచి కొంతవరకు గాడిలో పడ్డాం. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తీసుకున్నటువంటి సంస్కరణలు, లేకపోతే రిహాబిలిటేషన్ ప్యాకేజెస్ కావచ్చు, లేకపోతే ఉద్దీపనలు కావచ్చు, సో కాస్త
జీడిపిలో మనం మెరుగయ్యామని చెప్పవచ్చు 2022 నాటికి, జనవరి నాటికి. దాని తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల పరిస్థితి కొంచెం మళ్ళీ ఆ కరోనా నాటి పరిస్థితులే రప్పించాయండి. అయితే ఇక్కడ రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏం జరిగిందంటే సప్లైపై ఇంపాక్ట్ పడింది. సప్లైపై ఇంపాక్ట్. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రధానంగా ఏం జరిగింది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగాయి. మీరు గణాంకాలు చూసినట్లయితే 2020లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 47 రూపాయలు, 21కి వచ్చేసరికి అది 62 రూపాయలు. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం వరకు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 122 రూపాయలు ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది. దీన్ని మనం ట్రేడింగ్లో తీసుకున్నట్లయితే ఎంసీఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో చూసుకున్నట్లయితే లాట్స్లో ట్రేడ్ జరుగుతుంది క్రూడ్ ఆయిల్. 2020లో 4000 ఒక లాట్ ధర క్రూడ్ ఆయిల్, 2021లో 4500 అలా ఉంది. 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు 5000 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ లాట్కు దాదాపు 12000కి టచ్ అయ్యాయి. ఇంచుమించు డబుల్ అని చెప్పవచ్చు మహేష్ గారు. ఏంటి మరి క్రూడ్ ఆయిల్ ధర అంత పెరిగితే రూపీ వాల్యూ ఎంత తగ్గిందంటే మనం చైనా తర్వాత క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న రెండో అతిపెద్ద దేశం భారత్. అత్యధిక దిగుమతుల్లో క్రూడ్ ఆయిల్ ఎవరు దిగుమతి చేసుకున్నారంటే చైనా ఫస్ట్ ప్లేస్ ఉంటే సెకండ్ ప్లేస్ ఇండియా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనే మనం ఎక్కువ వెచ్చిస్తాం మనం డబ్బులు. అంటే మన విదేశీ కరెన్సీ అంతా మనకు మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ పైన పోతుంది. అది దాని ఇంపాక్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు గోల్డ్, మనం ఇంకా ఇంపోర్ట్ ఏం చేసుకుంటాం, గోల్డ్ యొక్క ప్రైసెస్ కూడా దాదాపు మనకు ఆల్మోస్ట్ 60,000 వరకు వెళ్ళిపోయింది లాట్. ఆల్మోస్ట్ సిల్వర్ 70,000 టచ్ అయ్యే పరిస్థితి యుద్ధం తర్వాత. దాంతోపాటు మెటల్స్, మనం ఇండస్ట్రీలో యూజ్ చేసేటువంటి జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, నికెల్ కావచ్చు, లెడ్ కావచ్చు, వీటన్నిటిలో 20 to 30% కరెక్షన్ అంటే ఇంక్రీజ్ జరిగింది యుద్ధం వల్ల. సో వీటి యొక్క ఇంపాక్ట్ దేని మీద పడింది, ఇండియన్ రూపీ మీద పడింది. ఇండియన్ రూపీ వీక్ అయిపోయింది. సో దాని తర్వాత ఏం జరిగింది, డైరెక్ట్ ఆ ప్రైసెస్ ఇంక్రీజ్ కావాలన్నా ఇన్ఫ్లేషన్ దారితీసాం, అంటే ద్రవ్యోల్బణం ఏర్పడింది. సో ద్రవ్యోల్బణం ఏర్పడడం వల్ల ఏం చేశారు యుఎస్, ఇప్పుడు మన లొల్లి అంతా డాలర్కు రూపీకి. ఇన్ఫ్లేషన్ యుఎస్లో కూడా ఏర్పడింది, ప్రతి దగ్గర ఇన్ఫ్లేషన్ ఉంది. ఇండియాలోనే ఇన్ఫ్లేషన్ లేదు, ప్రపంచంలోని ప్రతి దేశానికి ఇన్ఫ్లేషన్ యొక్క సమస్య ఉంది. సో ఇన్ఫ్లేషన్ను కట్టడి చేసే నియంత్రణ చర్యలలో భాగంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటుంది. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఎలానో యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ కమిటీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయడం జరిగింది అక్కడ. సో ఇన్ఫ్లేషన్ను తగ్గించే పనులు ఏం చేశారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే మన డాలర్ సంబంధించినటువంటి ఆస్తులకు డిమాండ్ పెరిగింది. అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు డాలర్కి సంబంధించినటువంటి ఆస్తుల యొక్క డిమాండ్ పెరుగుతుంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఇండియన్ రూపీ బలహీనపడుతుంది. అక్కడ డాలర్ బలపడుతుంది అంటే ఇక్కడ ఇండియన్ రూపీ బలహీనపడుతుంది. ఎందుకు సార్ ఇక్కడ మరి అక్కడ డాలర్ పెరుగుదలకు ఇక్కడ ఇండియన్ రూపీ బలహీనకు కారణం ఏంటి అంటే సింపుల్. భారతదేశానికి ఒక స్టాక్ మార్కెట్ ఉంటుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక దర్పణం, ఒక మిర్రర్ లాంటిది. మన భారత ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ ఎలా ఉన్నాయో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ చూస్తే మనకు సరిపోతుంది. దీంట్లో ఏం జరిగిందంటే అక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇండియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, అట్ ద సేమ్ టైం అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఏర్పడ్డాయో, ఏం చేస్తుందంటే ఎఫ్ఐఎస్ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం వీళ్ళు ఏం చేశారంటే 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుకొని మొన్నటి వరకు జూన్ వరకు ఆ గణాంకాలు పరిశీలించినట్లయితే మనకు దాదాపు 2,14,217 కోట్ల విలువైనటువంటి వాటాలను అమ్మేయడం జరిగింది భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి. అంటే అంత విలువైనటువంటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సొమ్ము మళ్ళీ యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయారు, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి యుఎస్లో. సో వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడం కంటే యుఎస్ అక్కడ డాలర్లో పెట్టుబడి పెట్టి తెస్తే వాళ్ళకి మనీ ఎక్కువ, వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి.
అట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్ వాలటిలిటీలో ఉంది. మీరు గత 1 ఇయర్గా చూడండి, మీరు మార్చ్ నుంచి చూడండి, జస్ట్ 3 మంత్స్ అబ్జర్వ్ చేయండి, దాదాపు ఇండియన్ స్టాక్ మార్కెట్ 30%, 10 to 15% కరెక్ట్ అయింది అండి. ఓకే, నిఫ్టీ మీరు చూసుకున్నట్లయితే 17,500 ఉన్నటువంటి నిఫ్టీ ఆల్మోస్ట్ 15,500కు టచ్ అయిపోయింది. ఓకే, సో ఈ యొక్క వాలటిలిటీ వల్ల ఏం చేశారంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. అంటే ఉన్నటువంటి వాటిలోనే అమ్మేయడం జరిగింది. అది గత 3 నెలలుగా ప్రతిరోజు ఎఫ్ఐఎస్ అమ్మడమే జరుగుతున్నది. సో దాని యొక్క ఇంపాక్ట్ వల్ల కూడా మన ఇండియన్ కరెన్సీ బలహీనపడిందని చెప్పవచ్చు మహేష్ గారు. ఇంకా మీరేమన్నారు, ఇది ఇంకొకటి రూపీకి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా యుఎస్ డాలర్ సప్లై డిమాండ్ ఈక్వేషన్ మీద ఆధారపడుతుంది మహేష్ గారు. ఓకే, దానికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ అక్కడ పెరుగుతుందో, ఓకే, దాని అట్ ద సేమ్ టైం డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అన్నమాట. ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే డాలర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అంటే విదేశాలు ఎక్కువ కరెన్సీ ఇచ్చి డాలర్ను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలా ఒక్కొక్కటి వివిధ కారణాలు మన యొక్క ఇండియన్ రూపీ పతనానికి మనకు దారితీశాయని చెప్పవచ్చు. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రిజర్వ్ బ్యాంక్ కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మరి రూపీ పతనానికని. సింపుల్ అండి, మొట్టమొదటిగా బంగారంపై, అంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి బంగారం ఉంటుంది కదా, దాని మీద కస్టమ్ డ్యూటీ పెంచడం. 2, భారతదేశం సంబంధించినటువంటి ఎగుమతులు ఉంటాయి, కొన్ని పెట్రోలియం ఎగుమతులు ఉంటాయి, వాటిపైన ట్యాక్స్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే మన కమాడిటీ మార్కెట్లో కావచ్చు, అంటే స్పాట్ మార్కెట్లో కావచ్చు లేదా డెరివేటివ్ మార్కెట్లో కావచ్చు, అది ఫ్యూచర్స్ కానీ లేదా ఫార్వర్డ్ కానివ్వండి, డాలర్ అమ్మకాలను మనం ప్రోత్సహించాలి. ఓకే, ఇది ఒక చర్య చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం విదేశాల నుంచి మనం దిగుమతులు తగ్గించాలండి. అంటే దానికోసం ఏం చేయాలంటే ఇండిజినియస్ ప్రోడక్ట్స్ డిమాండ్ పెట్టాలి. అంటే ఇండియాలోనే ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు మనం వినియోగించే స్థితి తీసుకురావాలి. అంటే ఎప్పుడు కూడా భారతదేశానికి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అంటే ఎప్పుడు కూడా మన ఎగుమతులు తక్కువ ఉంటాయి, దిగుమతులు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల విదేశీ చెల్లింపుల శేషం ఏర్పడుతుంది అన్నట్టు, లోటు ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ ఉండాలి, వెళ్ళేటువంటి ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ రివర్స్లో ఉంటుంది మనకు, అంటే విదేశాలకు చెల్లించాల్సినటువంటి రుణం అనేది ఎక్కువ అవుతుంది, కానీ మనకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఎగుమతులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఓకే, దిగుమతులపై నియంత్రణ పెట్టాలి. సో మీరు అన్నట్టు ఇప్పుడు దీనికోసం ఏంటి అంటే మనకు ఈ వెహికల్స్ అని వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఈ వెహికల్స్ ఎందుకు తీసుకొచ్చాం మనం, క్రూడ్ ఆయిల్ యొక్క యూసేజ్ని తగ్గించాలి ఫస్ట్. అంటే విదేశీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి ఉత్పత్తుల యొక్క వినియోగం తగ్గించేందుకు మనకు ఈ వెహికల్స్ ఉంటాయి. సో అలాంటి కొన్ని మనం వినూత్న చర్యలు తీసుకున్నట్లయితే ఈ డాలర్ను మనం కొంతవరకు మనం డాలర్తో పోల్చుకున్నట్లయితే ఇండియన్ రూపీ యొక్క పతనాన్ని మనం అరికట్టవచ్చు మహేష్ గారు. ఓకే సార్, చాలా బాగా క్లుప్తంగా చెప్పగలిగారు. రూపాయి పతనానికి కారణాలు మరియు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి చాలా క్లుప్తంగా చెప్పగలిగారు. చాలా బాగుంది సార్. ఓకే, మరి ఈ ఇంపాక్ట్, ఈ రూపాయి పతనం అనేది సామాన్య ప్రజలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, దానిపైన మీ యొక్క విశ్లేషణ ఒకసారి తెలియజేయగలుగుతారా? తప్పకుండా. ఇంపాక్ట్ ఉంటుంది మహేష్ గారు దీనిపైన. ఎప్పుడైనా కూడా రూపీ వాల్యూ తగ్గినప్పుడు ప్రధానంగా దేనివల్ల ఇంపాక్ట్ అవుతుందంటే మనకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పాం కదా, ఈ పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి వీటి యొక్క రేట్స్ పెరుగుతాయి. ఎందుకంటే డాలర్ పెరిగింది కదా అక్కడ డాలర్ రేట్స్. సో రూపీ వాల్యూ పడిపోయింది ఎట్ ద సేమ్ టైం. సో ఆ దిగుమతులపై మనం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యుని యొక్క ఇంటి బడ్జెట్పై కొంచెం ప్రభావం పడుతుంది, ఒత్తిడి కలుగుతుంది. ఎప్పుడైతే ఎందుకంటే ఎవరిని తీసుకున్నా కూడా మీరు దిగువ తరగతి వాళ్ళని తీసుకున్నా, మధ్య తరగతి వాళ్ళని తీసుకున్నా, ఉన్నత వర్గం తీసుకున్నా, ఈ పెట్రోల్ డీజిల్ వాడకం అయితే మాత్రం కామన్. అంటే మోతాదులో తేడా ఉంటుంది తప్ప వినియోగంలో మాత్రం తేడా ఉండదు. ఓకే, అది మనం చూసాం. పెట్రోల్ రేట్స్ మనకి ఈ మధ్యకాలంలో ఎంత పెరిగినా కూడా మనకు రీసెంట్గా వెలువడినటువంటి స్టాటిస్టిక్స్లో పెట్రోల్ యొక్క డిమాండ్ ఎప్పుడు తగ్గల. పెట్రోల్ ప్రైసెస్ పెరిగినా కూడా వినియోగదారులు అంతే మోతాదులో కొనడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ మరియు డీజిల్ లేదా గ్యాస్ ధరలు పెరిగే ఆస్కారం ఉంటుంది మహేష్ గారు. ఓకే, అంటే ఇది సామాన్య మానవునికి ఆదాయంలో కొంత కోత పడవచ్చు. ఇంకొకటి ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో దాని ఇంపాక్ట్ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ మీద పెరుగుతుంది. అంటే
ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్కి దారితీస్తుంది. ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగింది అంటే రవాణా ఛార్జెస్ పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగాయని అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ మనకు గ్రాసరీ ప్రైసెస్ లేదా వెజిటేబుల్ ప్రైసెస్ మీద పడుతుంది. ఓకే, సో ఇది సామాన్య మానవునికి కొంచెం జీర్ణించని అంశం ఇది. ఓకే, గ్రాసరీ అంటే మరి ఇంట్లో వేయించే వస్తువులు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, ఓకే, ఇతరటువంటి వంట సామాగ్రి కావచ్చు, వీటి యొక్క ప్రైసెస్లో ఒక పెరుగుదల సంభవిస్తుంది. ఇది ఒక కారణం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఉపయోగించేటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, అంటే ఏ ఉత్పత్తులు అయితే విదేశాల నుంచి వచ్చేటువంటి ముడి సరుకు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్లో కావాల్సినటువంటి విడి పరికరాలు కావచ్చు, ముడి సరుకు కావచ్చు, రా మెటీరియల్ మనకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, వాటి యొక్క వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి కారకాల వ్యయం పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ స్పేర్ పార్ట్స్ మనం ఎక్కువ ధర పెట్టి తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొబైల్ ఫోన్ యొక్క రేట్స్ పెరుగుతాయి. మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ యొక్క ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఇప్పుడు పెరుగుతాయి. ఇంకొకటి ఏమిటి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కాస్ట్లీ అవుతుంది ఇప్పుడు. అంటే విదేశీ విద్య, అంటే విదేశాల్లో మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మీకు కొంచెం అది భారంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కువ డాలర్ చెల్లించాల్సిన పరిస్థితి. ఓకే, ఇది ఒకటి. మరి ఇది ఎవరికైనా సానుకూల అంశమా అంటే, ఎప్పుడైతే రూపాయి పతనం జరుగుతుందో, డాలర్ యొక్క విలువ పెరుగుతుందో, భారత ఐటీకి ఇది సానుకూల అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే డాలర్స్లో వచ్చేస్తాయి మనకి ఇప్పుడు. ఓకే, డాలర్ యొక్క వాల్యూ పెరిగింది, ఎందుకంటే మనం ఐటీ ఎగుమతులు చేస్తాం కదండి. సో ఇది ఐటీ వాళ్ళకు ఒక సానుకూల అంశం చెప్పవచ్చు. మహేష్ గారు. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. రూపాయి తగ్గుదల కారణం ఏంటి, ఓకే, ప్రపంచ మార్కెట్లో డాలర్కి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది, మరియు స్వతంత్రం తర్వాత ఏ విధంగా రూపాయి వాల్యూ ఒడిదుడుకులకు లోనైంది. ఓకే, నెక్స్ట్ దానికి గల కారణాలు, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇది సామాన్య ప్రజలపై ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మహేష్. దీనిపైన మీ విశ్లేషణ తెలియజేసినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అండి.